కాకి అంటే కావు కావమంటూ చిళ్ళ మీద వాళ్ళే కాకిని అనుకుంటున్నారా? మీరు వెళ్ళగొట్టగానే వెళ్ళిపోవడానికి మంజు, కేఎస్ఐ మంజు. ఈ కాకి యూనిఫామ్ కలేజా ఏంటో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. అయినా కూడా నేను ఎందుకు మౌనంగా ఉంటున్నానో మీరు తెలుసుకోలేకపోతున్నారు. వయసులో పెద్దవారు అత్త స్థానంలో ఉన్నారు అని నేను మీకు రెస్పెక్ట్ ఇస్తుంటే దాన్ని మీరు రెక్లెస్ గా తీసుకొని వీక్నెస్ గా మార్చుకొని తప్పు పడుతున్నారు. తప్పు మణమ్మ గారు. ఈ మణమ్మని తప్పు అని అనేవాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. ముళ్ళున్న బాటలో ఎవ్వరూ నడవరు మణమ్మ గారు. ఒక ముళ్ళు లాంటిది అనుకొని మీరు తప్పు మాట్లాడినా ఎవ్వరూ తప్పు అని వేలెత్తి చూపలేరు. నువ్వు నన్ను ముళ్ళులా చూస్తున్నావు కాబట్టే నీ కంటికి నేను ముళ్ళులాగే కనబడుతున్నాను. కానీ చాలా మంది ఈ మణమ్మను మణిహారంలా చూస్తారు. నా కొడుకు గురించి మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి, ఏంటమ్మా సత్య ఫోన్ ఎత్తడం లేదు అనే స్థితికి నా కొడుకుని తీసుకొచ్చావు నువ్వు. నీ వల్ల మినిస్టర్ దగ్గరికి వెళ్లడానికి కూడా ఆలోచిస్తున్నాడు. ఇంకేదైనా పని చేయాలన్నా ఆలోచిస్తున్నాడు. అలాంటి స్థాయికి నా కొడుకుని దిగజార్చావు నువ్వు. నేను దిగజార్చడం ఏంటి? మాట మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించిన తర్వాతే మాట్లాడండి. ఏం చూసుకుని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావే? మాట్లాడడానికి నోరుంటే చాలు. ఆ నోరుని కూడా అదుపులో పెట్టుకునే మాట్లాడతాను. మీలాగా నోరు పారేసుకోను. నువ్వు పారేసుకుంటే ఏంటి, పారేసుకోకపోతే నాకేంటి? నా కొడుకుని మాత్రం నాశనం చేశావు. మణమ్మ గారు. అవును, మణమ్మ గారినే. నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఒకప్పుడు నా కొడుకు ఎలా ఉండేవాడు? హీరోలా ఉండేవాడు. ఇప్పుడు వాణ్ణి నువ్వు జీరోని చేసేశావు. ఇప్పుడు వాళ్ళందరూ ఏఎస్ఐ మొగుడు అనే పరిస్థితికి తీసుకొచ్చేశావు. అలా ఎవ్వరూ అనుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య అలాంటివన్నీ రావు. అయినా మేము హ్యాపీగానే ఉన్నాము. ఎక్కడ హ్యాపీగా ఉన్నారే? ఉన్నారంటున్నావు కదా. ఇక ఉన్నంత వరకు చాలు. నీకోసం నా కొడుకు జీవితాన్ని బలి చేయలేను. నీతో ఇంతసేపు మాట్లాడటమే వేస్ట్. నా గడప దాటి మాట్లాడు. ఇంకెక్కడుండొద్దు. మెడబట్టి బయటి గెంటించే పరిస్థితికి తెచ్చుకోవద్దు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? వయసులో పెద్దవారు ఇలాగేనా మీరు మాట్లాడేది? అసలు మీరెవరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి? వెళ్ళిపోమండం కాదే, నీ బట్టలు సామాన్లు అన్నీ బయటికి విసిరేస్తాను. వెయ్యండి, చూస్తాను. ఏంటి? నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా మీదే ఎదురు తిరుగుతావా? నిన్ను నా చెయ్య పట్టుకుంటావా? అహంకారంతో రగిలిపోతున్న మీకు అడ్డుకట్ట వేయకపోతే మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా మీ మీద చెయ్యెత్తితే నా మీదకే చెయ్యెత్తుతావా? అది నా సంస్కారం కాదు. మా అమ్మ నన్ను అలా పెంచలేదు. కానీ మా అమ్మ పెంపకాన్ని కూడా పక్కన పెట్టాను అంటే నేను మీకన్నా 7 ఆకులు ఎక్కువే చదవగలను. నువ్వు 7 ఆకులు చదివినా నా ముందు ఎంగిలాకు లాంటి దానివే. ఎస్, నేను ఎంగిలాకు లాంటి దాన్నే. ఒప్పుకుంటాను. ఈ ఎంగిలాకుని ఎత్తి పడేసే హక్కు మీకు లేదు. ఈ ఇంట్లో నుంచి నన్ను వెళ్ళమంటే అది నా భర్తే అనాలి. మీరు చెప్తే వెళ్ళిపోయేది కాదు మంజు. నన్న సత్య, చూసావురా
ఇది ఎలా మాట్లాడుతుందో చూసావా? నోటికొచ్చినట్టు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతోందిరా. ఏం జరిగింది మంజు? మీ అమ్మగారు నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు. మీరు చెప్పండి, నన్ను వెళ్ళిపోమ్మంటారా, ఉండమంటారా?